అక్కడ ఆఫీస్లో ఉండేది అలాగే గ్రీడింగ్ పెన్ అంటే అంత ఒకటి తీసుకో. రియల్ సూపర్ డిసెంబర్ 10 రోజు షామీర్పేటలో కేసు అయింది. ఈ సన్ పరివార్ సంబంధించినటువంటి కేసు. సన్ పరివార్ సీఈఓగా యాక్ట్ చేసినటువంటి మెతుకు రవీందర్ దాదాపుగా ఒక 14,000 మంది నుంచి 150 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది అప్రాక్సిమేట్గా. సో దానికి సంబంధించి ఈ స్కీమ్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్లో ఏం చేశాడంటే 1 లక్ష రూపాయలు కడితే 9 నెలలు 9,000 ఇచ్చి లాస్ట్ మంత్ 1,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి 13 నెలల్లో మిగతా వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ అసలు అమౌంట్ ఇస్తామని చెప్పి మనతో ఇంట్రొడ్యూస్ చేశాడు. అది గడిచిన తర్వాత దాని తర్వాత 1,00,000 రూపాయలు కడితే నెలకు 6,000 చొప్పున 25 నెలలు ఇచ్చి 26 నెలల్లో మళ్ళీ వాళ్ళ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని అంటే 2,5 లక్షలు ఇస్తున్నాడు. సో అట్లా ఇస్తామని చెప్పి వాళ్ళందరూ ప్రజల దగ్గర కూడా 150 కోట్లు వసూలు చేశాడు. 14,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ బాధితులు అంతా ఉన్నారు. ఇది యాక్చువల్గా ఒక్క మన సంగారెడ్డి ప్రాంతమే కాదు, కర్ణాటక బీదరు గుల్బర్గా ప్రాంతం వాళ్ళు ప్లస్ ఆంధ్ర నుంచి మిగతా మన రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ నుంచి అన్ని చోట్ల కూడా ఉన్నారు. బాధితులు అందరూ కూడా రకరకాలుగా వస్తున్నారు ఇంకా కూడా. సో వీళ్ళకి 6,000 ఇవ్వాలి, ఇతనికి ఇవ్వాలి, ప్లస్ 3 ప్లస్ ఒక చోట 1% దాదాపుగా 1,10,000 చొప్పున ఇతను ఇవ్వడం జరుగుతుంది. సో అది సాధ్యమా కాదా అంటే అది అసాధ్యమైనటువంటి పని. రకరకాలుగా ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది అసాధ్యమైనటువంటి పని. సో ఈ రకంగా ప్రజల్ని ఆశ చూపి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి అతను ఈ యొక్క సన్పరాల సంస్థ రకరకాల దీంతో పాటు అనుబంధ సంస్థలు అండి. మెతుకు చిట్స్ అని, వెంచర్స్ అని, ఫౌండేషన్ అని, మెడ్సన్ ఇదని, హెర్బల్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫండ్స్ దాన్ని కూడా డైవర్ట్ చేస్తూ మిగతా వాటి కూడా ఒకదాంట్లో కాకుండా ఈ సంస్థ పేరు రకరకాలుగా పెట్టి అన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేసి ఎక్కువ మొత్తంలో వసూలు చేసి వాళ్ళకి ఇస్తారా ఇవ్వలేదు అసాధ్యమైన పని. కాబట్టి సో మాకు కంప్లైంట్స్ వచ్చి దాని మీద షేర్ చేసాం. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆర్సీపురంలో కేసు అయింది. ఏదైతే సీన్ ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చాము మేము. సో అది విషయం. పర్మిషన్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఏం చేయాలి ఏదంటే బైలాస్ వేరు ఉన్నాయి, ఇది చేసేది వేరు ఉంది. బైలాస్ ప్రకారం అక్కడ కూడా ఫాలో కావట్లేదు. వీళ్ళతో పాటు డైరెక్టర్స్ ఉన్నారు. దాదాపు ఇంకొక 12 మంది ఇంకొక 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ 12 మంది అరెస్ట్ చేశాం. తాళాలంటే అక్కడ మనకి ఏదైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆల్రెడీ సీజ్ చేసాం మేము. సీజ్ చేసిన తర్వాత కావడం జరిగింది. అట్లా అయిపోయింది. రీకన్స్ట్రక్షన్ అంతే. ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.